ఒకరోజు ఒక యవ్వనస్త్రాలు కౌన్సిలింగ్కి వచ్చింది. ఆమె చెప్తుంది, అక్క నేను ఒక చోట పని చేస్తున్నాను, కానీ నా పైన ఉన్న బాస్ నన్ను తప్పులోకి పాపంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నాకు ఈ ఉద్యోగం చాలా అవసరము, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక వైపు దేవుడు నన్ను అభిషేకించాడని నాకు తెలుసు, ఇంకొక వైపు నాకు ఆ ఉద్యోగం అవసరము, ఈ రెండుటి మధ్యలో నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఆ అమ్మాయి చెప్పింది. నేను ఒక మాట చెప్పాను, అమ్మా ఈ ఉద్యోగము నువ్వు మానేస్తే ఇంకొక ఉద్యోగం దేవుడు ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావా అని నేను అడిగా. ఆమె చెప్పింది, అక్క నేను నమ్ముతున్నాను, నేనైతే తప్పు చేయను, ఎందుకంటే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దేవుడు నాకు ఇస్తాడు, కానీ నేను ఒక్కసారి దేవుని అభిషేకాన్ని కోల్పోతే మళ్ళీ నేను అభిషేకం కోల్పోను, దేవుడి నుంచి దూరం అయిపోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ సహోదరి ఉద్యోగం కూడా వదిలిపెట్టాలనుకుంది. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడండి. ఎవరైతే పాపంలోకి ఈ అమ్మాయిని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారో అతనికి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చేశాడు దేవుడు. ఈ అమ్మాయి అతని స్థానంలోకి లేపబడ్డది దేవుని ద్వారా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం చేస్తున్న ప్రతి ఒక్క నిర్ణయం దేవుని ఉద్దేశం మన జీవితంలో జరుగుతుందా, లేక దేవుని ఉద్దేశం నుంచి మనం పడిపోతామా, అది దానిపైన ఆధారపడి ఉంటుంది.